ఇప్పుడు ఏం చేస్తారు సౌదీ అరేబియా? 2 షిప్పుల మీద కొట్టారు. దాంట్లో ఒక షిప్ ఇండియాకి వస్తున్న షిప్ ఉండే యాక్చువల్లీ. ఓకే, సౌదీ అరేబియా గవర్నమెంట్ షిప్లు, అది వాళ్ళకంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మొత్తం డ్యామేజ్ కాలేదు, ఇంజిన్ రూమ్ డ్యామేజ్ అయింది కొంచెం. ఇట్ వాజ్ అ స్మాల్ ఫైర్, దాన్ని పుట్ ఇట్ అవుట్. కానీ అది కాదు, ఇక్కడ ప్రతిరోజు 20 మిలియన్ బ్యారెల్ బయటికి వెళ్తుండే స్ట్రైట్ ఆఫ్ హార్మస్ నుంచి. ఇక్కడ 4 మిలియన్ లేకుండే ముందు. ఇట్ వాజ్ నాట్ 4 మిలియన్. సౌదీ అరేబియా అప్పుడు 2 మిలియనే పంప్ చేస్తుండే, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ ఉండే. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మస్ క్లోజ్ అయినప్పుడు సౌదీ అరేబియా టోటలీ ఈ యాన్బూ పోర్ట్ దగ్గర ఉన్న ఈ పైప్ లైన్ మీద డిపెండెంట్ అయిపోయారు. మీరు ఆయిల్ ఎన్ని రోజులు ఉంచుకుంటారు? మీ దగ్గర ఉన్న ట్యాంకర్లలో ఆయిల్ వచ్చి పడుతూనే ఉంటుంది. ఏది మీరు వెల్స్ నుంచి డ్రిల్ చేస్తున్న ఆయిల్ ఏదో ఒక రోజు ఫుల్ అయిపోతుంది. మీ నీళ్ళ సంపు ఫుల్ అయిపోతుంది, నీళ్ళు బయటకు వచ్చేస్తుంది. ఐఎమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. మనం ఇమీడియట్గా మన ప్రేక్షకులు దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుని, నీళ్ళ పంపు సంపు మీరు దాని లోపల వాల్వ్ ఓపెన్ ఉంటే మీరు అది ఒక రోజు ఫుల్ అయి బయటకు వచ్చేస్తుంది, నీళ్ళు ఓవర్ఫ్లో అవుతుంది. ఇక్కడ కూడా అదే అవుతుంది. మీరు ఓవర్ఫ్లో కాకుండా వాల్వ్ క్లోజ్ చేశారనుకోండి, ఆ నీళ్ళు రిటర్న్ వెళ్ళిపోతుంది. 2 రకాల సమస్యలే. వెళ్ళిపోయి ఆయిల్ వెల్ని కొడుతుంది. కర్గ్ ఐలాండ్ అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇంకా ఆయిల్ వెల్ పర్మనెంట్ క్లోజ్ అయిపోతుంది, అది కొలాప్స్ అవుతుంది లోపల నుంచి, మట్టి పడిపోతుంది ఆయిల్లో. ఓకే, దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో సౌదీ అరేబియాకి ఎట్లానే ఆయిల్ బయటికి పంపించాల్సిందే, డబ్బుల కోసం కాదు. అట్లీ డబ్బులు వస్తాయి ఎనీవే, అది పైప్ లైన్లు క్లీన్ చేస్తూ, ఈ ట్యాంక్స్ ఖాళీ చేస్తూనే ఉండాలి, అలా ప్రొడ్యూస్ అవుతూనే ఉండాలి. ఇది ప్రాబ్లం. సో హూతీలకు తెలుసు ఇది సౌదీ అరేబియా ప్రెడికమెంట్ ఇది ఉందని చెప్పి, ఇప్పుడు వాళ్ళు అక్కడ మీరు ఇరాన్ని ఆపారు, బ్లాకేజ్ చేశారు ఇరాన్ని, ఇక్కడ మిమ్మల్ని మేము కొడతాం. ఇప్పుడు సౌదీ అరేబియా అడగవచ్చు, మాకు ఏం సంబంధం, మేము ఇరాన్ని బాంబ్ చేయట్లేదు. సో ఏం జరిగిందంటే, ఒక 2 వారాల ముందు మీకు తెలిసిందే, ఆఫ్టర్ ద ఫ్యూనరల్ ఆఫ్ అలీ ఖమీనీ ఒక హూతీ డెలిగేషన్ అక్కడికి వెళ్ళేటప్పుడే వీళ్ళు ఆపడానికి ట్రై చేశారు సౌదీ అరేబియా. ఓకే, రన్వే మీద ఫ్లైట్లు అక్కడ ఇక్కడ తిప్పారు వీళ్ళు ఎయిర్ నుంచి, F-15 అంతా. కానీ ఆ ఫ్లైట్ ఎట్లనో టేక్ ఆఫ్ చేసేసింది మహాన్ ఎయిర్ అని చెప్పి. వీళ్ళ డెలిగేషన్లో 20 మంది ఉండే, కానీ ఆ ఫ్లైట్లో ఎక్కింది ఆల్మోస్ట్ 250 మంది. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ సౌదీ అరేబియా అడిగి, మిగతా వాళ్ళు ఎవరు ఆ ఫ్లైట్లో ఎక్కారు? వీళ్ళు అన్నారు, మా దగ్గర చాలామంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు, దే గాట్ స్టక్ హియర్. మా దగ్గర ఫ్లైట్ లేవు కదా, ప్లేన్ లేవు, మా దగ్గర షిప్పులు లేవు, వీళ్ళు వెళ్ళకపోతే ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు మా దగ్గర, వాళ్ళని తీసుకెళ్ళాం తోడన్నారు. చేశాడు ఓకే. అక్కడ వెళ్ళి వీళ్ళు ఫ్యూనరల్ అంతా ఫినిష్ చేసి రిటర్న్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, మళ్ళీ 250 మంది వచ్చారు. వాళ్ళు అక్కడ వాళ్ళైతే అక్కడే ఉండాలిగా, కొత్త వాళ్ళు తీసుకొచ్చారు. ఓకే. సో సౌదీ అరేబియా అన్నారు, వీళ్ళు ఎవరు అని అడిగారు. అఫ్కోర్స్ వీళ్ళు ల్యాండ్ అయ్యే ముందే వీరు సనా రన్వే బాంబ్ చేశారు, ల్యాండ్ చేయకుండా. కానీ లాస్ట్ ఏదో ఒక చిన్న, ఐ థింక్ ఓన్లీ ఎయిర్ స్ట్రిప్ కదండి, 2-3 చిన్నది ఉన్నాయి. ఒక పోర్ట్ ఉంది అక్కడ, దాని దగ్గర చిన్న ఎయిర్ స్ట్రిప్ ఉంది, దాంట్లో దిగారు. సనా ఐ థింక్ ఎయిర్ స్ట్రిప్, సనా ఇస్ ద మెయిన్ క్యాపిటల్, వాళ్ళ క్యాపిటల్. అది వీళ్ళ దగ్గర ఉంది, హూతీల దగ్గర ఉంది. అది ఎయిర్ స్ట్రిప్, ఎయిర్పోర్ట్ కాదు. సనా ఎయిర్పోర్ట్ అని పేరు కోసం ఉందనుకోండి, కానీ వాళ్ళ దగ్గర ఫ్లైట్స్ లేవు కదా అది. సో సౌదీ అరేబియా బాంబ్ చేస్తే అక్కడ వెళ్ళి ల్యాండ్ అయ్యారు వాళ్ళు. సౌదీ అరేబియా ఏమంటున్నారు, ఈ మిగతా 250 మందిలో మీరు 20 మంది వెళ్తే 230 మంది అడ్వైజర్స్, ఇరానియన్ అడ్వైజర్స్ని మీరు తీసుకొచ్చారు. రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళని మీరు ఇక్కడికి తీసుకొచ్చారు. IRGC వాళ్ళని తెచ్చుకున్నారు. అక్కడ బాంబింగ్ అవుతుంది, వాళ్ళని కొడతారు అని చెప్పి సీనియర్ కమాండర్స్ని చాలామందిని సౌదీ ఇక్కడ తీసుకొచ్చారు. ఇదంతా ఇజ్రాయెల్ స్కాన్ చేసి ఉంటుంది ఇప్పటికి. ఇజ్రాయెల్ పక్కన కూర్చొని తమాషా చూస్తున్నారు. ఇజ్రాయెల్ లాజిక్ ఈజ్ వెరీ క్లియర్, మా మీద మిసైల్ కొట్టారో అంతే సంగతి, మేము వచ్చి చూసుకుంటాం. దానికోసం చూడండి, లాస్ట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నౌ 1.5 months ఇజ్రాయెల్ మీద ఇరాన్ ఇప్పుడు దాకా దాడి చేయలేదు. లేకుంటే రోజుకు 2 కొడుతుండే, 3 అయినా ఒకటి. ఇజ్రాయెల్ మీద దాడి చేయదు, ఎందుకంటే ఒక్కసారి ఇజ్రాయెల్ ఇన్వాల్వ్ అయితే వీళ్ళకి ఒక సైడ్ నుంచి US కొడుతున్నారు, ఇంకో సైడ్ ఇజ్రాయెల్ వస్తే అంతే సంగతి. అండ్ ఇజ్రాయెల్ ఈజ్ వెరీ పిన్ పాయింటెడ్. వాళ్ళు అమెరికా లాగా క్యాల్కులేట్ చేసి ఇక్కడ కొడదాం అక్కడ, వాళ్ళు కాంప్రహెన్సివ్ కార్పెట్ బాంబింగ్ చేస్తారు, ఏం మిగిలిపోదు. దానికోసం ఫస్ట్ డే 1లో ఎట్లా కొట్టారు వాళ్ళు అలీ ఖమేనీని, కమాండర్ని, అట్లా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు అరాచి బయటకి ఎట్లా వచ్చాడని చెప్పి రీసెంట్గా ఒక స్టోరీ రాశాడు ఆయన కూడా ఉన్నాడంట అదే రూమ్లో. ఓకే, పక్కన రూమ్లో ఉన్నారు. ఈ వాజ్ బ్రీఫింగ్ ద డెప్యూటీ టు ఖమేనీకి ఒక డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉండే, ఆయన బ్రీఫ్ చేస్తున్నాడు. మొత్తం బిల్డింగ్ పడిపోయిందంట కింద. లక్కీగా వీళ్ళ మీద ఒక బీమ్ వచ్చి పడింది, దాని కింద ఉన్నారు వీళ్ళు. మొత్తం మట్టి అంతా ఎట్లనో బయటకు వచ్చి కొన్ని ఇంజరీస్ అన్నీ ఉండే బయటకు వచ్చారండి. సో ఎనీవే, సో ఇప్పుడు సౌదీ అరేబియా ప్రాబ్లం ఏంటంటే, ఒకటి హూతీలు మళ్ళీ వీళ్ళ యాక్టివిటీస్ మొదలుపెట్టారు. ఈ 4 సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గర ఒక పీస్ అకార్డ్ ఉండే.
సౌదీ అరేబియా అండ్ హూతీలు ఒక సీజ్ ఫైర్ సంతకం పెట్టారు. ఇప్పుడు అది వైలేట్ అయింది. సౌదీ అరేబియాకి ఆల్ రైట్స్ టు అటాక్. ఇప్పుడు యూఎస్ ఏం చెప్తున్నారు, ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళ పొద్దున ఒక ట్వీట్ చేశారు, వాసుదేవన్ గారు ఏమన్నారంటే, ఏ షిప్ మీద దాడి చేస్తే మేము మీ దగ్గర ఉన్న ఒక పవర్ ప్లాంట్ని కొడతాం. ఓకే, ఒక్క షిప్ మీద మీరు ఒక మిసైల్ కొట్టారు, మేము మీ పవర్ ప్లాంట్ మీద కొడతాం. దాని స్టార్టింగ్ విత్ తెహరాన్లో ఉన్న ఒక పెద్ద పవర్ ప్లాంట్ ఉంది, అవుట్స్కర్ట్స్ ఆఫ్ తెహరాన్. తెహరాన్ సిటీకి 40% పవర్ ఎక్కడి నుంచి వస్తుంది, మేము దాన్ని కొట్టేస్తాం. ఓకే, మీరు నెక్స్ట్ షిప్ని కొట్టారో మళ్ళీ మేము ఇంకొక పవర్ ప్లాంట్ కొడతాం. లాస్ట్ మీకు కరెంట్ ఉండదు, మీ డీసాలినేషన్ ప్లాంట్ పనిచేయదు, మీరు ఇంట్లో మీరు ఏసీ వాడలేరు, ఎందుకంటే ఇట్స్ వెరీ హాట్ ఏరియా, మీరేం చేయలేరు. కానీ దాంట్లో ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏమొస్తుందంటే, దీంట్లో మన హూతీ వాళ్ళ సైడ్ కూడా క్యాల్కులేట్ ఉంటుందా అని. అంటే అమెరికాకి అక్కడ ఇక్కడ కూడా ఉండాలి కదా ఇంట్రెస్ట్. సో హూతీల వెనకాల అమెరికా ఉండొచ్చు. లేదు, హూతీలు అమెరికా కాదు, హూతీ మీద కొట్టడానికి అమెరికాకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని. ఎందుకు వాళ్ళు షిప్ అన్నారు కదా, ఇప్పుడు 2 షిప్పులు కొట్టారు. సో అమెరికా ఏం చేయాలి, 2 పవర్ ప్లాంట్లు కొట్టాలి. కానీ సౌదీ సైడ్ కొట్టారు వాళ్ళు. సో మన బాబల్ మందబ్ కూడా ఈ క్యాల్కులేషన్లో వస్తుందా. స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ అండ్ బాబల్ మందబ్లో ఏ షిప్ మీద దాడి చేస్తే, సో ఇరాన్ అంటారు మేము దాడి చేయలేదే, హూతీలు చేశారు, మాకు దాంతో సంబంధం లేదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు. ఓకే ఓకే, క్యాల్కులేషన్ ప్రకారం మేము కొడితే మీరు మా మీద బాంబు వేస్తారు, మేము కొట్టలేదు ఇవాళ. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ సో హూతీ ఈస్ ప్లేయింగ్ అన్ ఇంటెలిజెంట్ గేమ్. కరెక్ట్, లాస్ట్ 5 రోజుల్లో ఒక్క షిప్ మీద కూడా దాడి జరగలేదు. ఓకే, ఏదో ఒక షిప్ మైన్ కొట్టేసిందని చెప్పి ఇరాన్ చెప్తున్నా కానీ అమెరికన్ సెంట్రల్ కమాండ్ ఇస్ డినయింగ్ దట్ ఆల్సో. సో ఇప్పుడు అటువైపు కొంచెం లల్ అయిపోయింది ఇప్పుడు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ అయితే ఐఎమ్ గోయింగ్ ఫర్ సంథింగ్ బిగ్ అని చెప్పి వాళ్ళ పొద్దున ట్రూత్ సోషల్లో ట్వీట్ చేశారు. ట్రంప్ని ఎప్పటికీ నమ్మాలి సార్. అదే పొద్దున కూడా చెప్తారు, సాయంత్రం కూడా చెప్తారు. కానీ ఆయనకి ఇది చేయాల్సింది, ఎందుకంటే ఆయిల్ $100 చేరుకుంది బ్యారెల్. మన పెట్రోల్ బంక్ టెన్షన్ మొదలవుతుంది ఇప్పుడు ఇండియాలో కూడా. కానీ మనం ఆల్రెడీ నెక్స్ట్ డిసెంబర్ దాకా ఉన్న స్టాక్ని మనం ముందే సంతకం పెట్టుకున్నాం. ఓకే, 74 ఉన్నప్పుడు 74 ప్రైస్కే 74 ప్రైస్కి డిసెంబర్ దాకా మనం సంతకం పెట్టేసి ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ పెట్టేసాం. ఓకే, సో అది షిప్లలో వస్తుంటే అదే సౌదీ అరేబియన్ షిప్ ఉండే, దట్ $74 వాళ్ళ. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే ఈ మిడ్ టర్మ్ పోల్స్ రావబోతుంది, దానికన్నా ముందు ఈ యుద్ధాన్ని ఫినిష్ చేసేసేయాలి. సో ఇరాన్ని రెలెంట్లెస్లీ నేను కొట్టబోతున్నాను, ఇప్పుడు దాకా మీరు చూడలేదు. సో దానికోసం ఆయనకి ఏం కావాలంటే, ఆయనకి ఎక్స్ట్రా ఎయిర్ క్రాఫ్ట్ కావాలి. ఇప్పుడున్న జార్జ్ డబ్ల్యూ బుష్ కానీ అబ్రహాం లింకన్లో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ సరిపోవట్లేదు. సో కొత్తగా బహుశా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరో లేకుంటే డైరెక్ట్ అది ఫ్లై చేసుకొచ్చి దే విల్ ల్యాండ్ ఇన్ దిస్ ప్లేస్. ఆర్ వీళ్ళ దగ్గర ఉన్న ఒమాన్, ఖతర్, సౌదీ అరేబియా, ఇరాక్ ఇక్కడ కూడా వీళ్ళకి రన్వేస్ ఉన్నాయి, యూఎస్కి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఉన్నాయి. దాని మీద ఇరాన్ దాడి చేస్తూనే ఉంటారు, ఇప్పుడు అక్కడ వచ్చి పెట్టుకుంటారు, అక్కడి నుంచి బాంబింగ్ మొదలు పెడతారు. సో ఇటువైపు నుంచి బాంబింగ్, అటువైపు నుంచి బాంబింగ్, ఒమాన్ వైపు నుంచి ఇటు ఖతర్ అండ్ బహ్రెయిన్ నుంచి బాంబింగ్స్. ఈవెన్ మీరు డోంట్ బి సర్ప్రైజ్ ఇఫ్ ఇరాక్ ఆల్సో గెట్స్ ఇన్వాల్వ్డ్. దీని నడుమిట్లో ఇవాళ పొద్దున ఇరాన్ ఇంకొక వార్నింగ్ ఇచ్చారు. మేము RAF వాళ్ళ ఒక బేస్ ఉంది ఇంగ్లాండ్లో, రాయల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళది, అక్కడ కూడా మేము బాంబ్ చేస్తామని. సడన్గా అందరు లేసి కూర్చొని ఏంట్రా ఇది, అక్కడ ఎందుకు బాంబ్ చేస్తున్నారు, ఇప్పుడు అక్కడ దాకా ఏం లేకుండా ఇప్పుడు దాకా మొన్న కూడా జరిగింది ఒకసారి మార్చ్లో. చూస్తే ఏంటంటే ఇరాన్ ఒక న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది, పికాక్స్ మౌంటైన్ అని, గన్నెరాళ్ళతోని ఉన్న మౌంటైన్. అది పైనంతా మట్టి ఉంటుంది కానీ కిందంతా మొత్తం గ్రానైట్ స్టోన్స్. దాని లోపల వీరు చాలా సంవత్సరాల నుంచి దాన్ని డెవలప్ చేసుకొని కంప్లీట్గా అండర్గ్రౌండ్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు. అక్కడ మీరు ఎంత పెద్ద బంకర్ బస్టర్ బాంబ్ వేసినా కానీ ఏం కాదు, అది డ్యామేజ్ జరగవచ్చు కానీ యూ కెనాట్ కంప్లీట్లీ ఎరేజ్ ఇట్. ఇరాన్ ఏం చేశారంటే, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాడ్ వాళ్ళు లాస్ట్ 3 వారాలు డిటెక్ట్ చేసినట్టే ఇరాన్ వాళ్ళ చాలా మటుకు వాళ్ళ న్యూక్లియర్ మెటీరియల్ అండ్ వీళ్ళ సెంట్రిఫ్యూజెస్, ఈ ఎన్రిచ్ చేయడానికి కావాల్సిన సెంట్రిఫ్యూజెస్ ఈ పికాక్ మౌంటైన్కి మూవ్ చేశారని చెప్పి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విజువల్స్తో సహా చూపిస్తున్నారు. ట్రక్కులు వస్తున్నాయి, వెళ్తున్నాయి లోపలికి.